హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈ వీడియో క్లిప్ వచ్చేసి మేము తిరుపతికి వెళ్ళాం కదా, ఇంకా నెక్స్ట్ డే అనమాట, ఒక్కపొద్దు చెల్లించుకున్న రోజు వీడియో అనమాట. వీడియో కొంచెం లేట్ అయింది ఎందుకంటే హెల్త్ బాగాలేదండి, ఫీవర్గా ఉందన్నమాట. నిన్న గురువారం, ఈ వీడియో ఈరోజు వస్తుంది. నిన్న గురువారం నేను సాయిబాబా పూజ చేసుకున్నాను. పూజ చేసుకుని గుడికి కూడా వెళ్ళానండి. ఇంకా గుడి నుంచి రాగానే ఇంకా ఫీవర్ వచ్చేసింది అనమాట. ఇంకా అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను. ఇప్పుడు కూడా మీకు వాయిస్లో కొంచెం చేంజ్ రావచ్చు, ఎందుకంటే చాలా బ్యాక్ వీడియోస్ ఉన్నాయి. ఇంకా అందుకని పెట్టేస్తున్నాను అనమాట. కొంచెం ఓపిక తెచ్చుకొని వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ క్లిప్ చూసారా, మా లోకమ్మ చిన్నప్పుడుదనమాట. పాత మెమరీలో ఉంటే ఇంకా నాకు మెమరీగా ఉంటుంది అని చెప్పి దీంట్లో యాడ్ చేశానండి. క్యూట్గా మాట్లాడుతూ ఉంటాడు, కానీ అవి పెడదామంటే ఇంట్లో టీవీ సౌండ్ వస్తుందన్నమాట. మళ్ళీ ఛానల్కి కాపీరైట్ పడుతుందని పెట్టలేదు. వాళ్ళ అత్తతో మాట్లాడుతున్నాడు, హలో రేవతత్త అని చెప్పి మాట్లాడుతున్నాను అనమాట. చాలా క్యూట్గా అనిపించింది. ఇంకా నేనైతే షార్ట్లో కూడా అప్లోడ్ చేద్దాము అనుకున్నాను, కానీ ఇంకా అదే మ్యూజిక్ వస్తుందని చెప్పి ఇంకా దీంట్లో అయినా మెమరీగా ఉంటుంది అని చెప్పి దీంట్లో అయితే యాడ్ చేశాను. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా నేనైతే శనివారం రోజు ఇంటికైతే వచ్చామండి. ఇది సండే వ్లాగ్ అనమాట. ఇంక మార్నింగ్ లేవంగానే ఈరోజు ఒక్క పొద్దు కదా అని చెప్పేసి, అంటే కొంచెం లేట్గానే లేసాంలేండి. ముందు రోజే వచ్చాం కదా, బాగా టైర్డ్ అయిపోయామన్నమాట, నిద్ర పట్టేసింది. ఇంకా సండే కదా, ఇంక పిల్లలకి స్కూల్ కూడా లేదు కదా అని చెప్పేసి నిదానంగానే పనులు చేసుకున్నాము. అందుకే ఎక్కువ వంటలు కూడా చేయలేదన్నమాట. ఉత్త పొంగల్ పెట్టుకున్నాము, టెంకాయ కొట్టుకున్నాము, పిండి దీపారాజన కూడా చేయలేదండి. ఎందుకంటే మా వారు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, గుండు చేపించుకోలేదు. ఇంకా అందుకని పిండి దీపారాధన వద్దులే అని చెప్పారు. ఇంకా అందుకొని ఇంకా పొంగల్ వరకు చేసుకొని టెంకాయ కొట్టుకొని కావలికి వెళ్దాము అని చెప్పేసి లేట్గానే పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇంకా లేవగానే వాషింగ్ మిషన్లో బట్టలు అవన్నీ వేసేసాను అనమాట. ఇక్కడ బయట ముగ్గేసి ముగ్గులో పసుపు కుంకుమ పెట్టి పూలు పెడుతున్నాను అనమాట. మన చెట్లే కొన్ని కోసి పసుపు కుంకుమ పెట్టిన రోజు ఖచ్చితంగా పెడతానండి. అంటే చెట్లకు కాస్తే పెడతాను, ఇంకా కొత్త ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి కోసుకోరాను అనమాట. ఇంక దేవుడికి అయితే కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళి కోసుకొద్దాంలే అని చెప్పేసి ఇక్కడవి ముగ్గులో పెట్టేస్తున్నాను. నా ఛానల్కి అయితే గూగుల్ యాడ్సెన్స్ నుంచి ఇంకా పిన్ రాలేదండి. మరి ఎందుకు రావట్లేదో తెలియట్లేదు. అంటే $100 కంప్లీట్ అవ్వాలా, లేకపోతే $10 కంప్లీట్ అవ్వాలా, కంప్లీట్ అయిన తర్వాత వస్తుందో తెలియట్లేదనమాట. మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకు తెలియని మీకు తెలిస్తే ఖచ్చితంగా చెప్పండి. ఇంకా అమౌంట్ కూడా కట్ అయిపోతుంది అనమాట. నేను నెక్స్ట్ వీడియోలో మీకు స్క్రీన్ షాట్ తీసి పెడతాను. ఈరోజు అమౌంట్ కొంచెం వీడియోకి యాడ్ అయితే ఆ అమౌంట్ మళ్ళీ రేపు కొంచెం కట్ అయిపోతుంది. యాడ్ అయినంత అమౌంట్ కట్ అవ్వట్లేదు, కానీ ఒక ₹10 ₹5 అలా కట్ అయిపోతుంది. ఎందుకు కట్ అవుతుందో మాకు తెలియట్లేదు అనమాట. ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు యూట్యూబ్ ఛానల్ చేసేవాళ్ళు. ఇంకా అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను, మీరైనా మంచి సజెషన్ ఇస్తారేమో అని చెప్పేసి. ఇంకా నిన్న తిరుపతి నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఒక బ్లౌజ్ అయితే కట్ చేశానండి. ఆల్రెడీ 12 బ్లౌజెస్ అయితే ఇచ్చేసాను కదా, అవి ఇచ్చేసిన తర్వాత ఈ బ్లౌజ్ అయితే కుట్టాలన్నమాట. వాటికి ముందే ఇచ్చారండి, ఒక 5 చీరలు అయితే ఇచ్చారు. నేను 4 కుట్టిచ్చేసి ఈ ఒక్క బ్లౌజ్ ఆపి అవి అర్జెంట్ అని చెప్పి ఇంకా 12 బ్లౌజులు కుట్టే తలకే నాకు 2 వారాలు పట్టింది. వీడియోస్ అలాగే తిరుపతికి వెళ్ళడం ఇవన్నీ చేస్తూ కుట్టే తలకి నాకు 2 వారాలు టైం పట్టింది. ఇంక ఇచ్చేసాను కదా, వెంటనే ఈ బ్లౌజ్ అన్నా కుట్టిద్దాము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఈ బ్లౌజ్ కుట్టించానంటే వాళ్ళు మొత్తం 5 చీరలు అవుతాయి, ఇంకా ₹1000 అయితే ఇస్తారనమాట. అంటే లేస్లు అవేమి వేయకుండా, అంటే ముసలి వాళ్ళే అనమాట, కాటన్ బ్లౌజులు. ఇంకా అందుకని నేను 200 అయితే తీసుకుంటాను. ఒక్కొక్క విధంగా తీసుకుంటూ ఉంటారు. నేనైతే పని చేసుకుంటూ ఉంటాను. ఇంక మీరు చూస్తూ ఉండండి. మీతో అయితే ఒక స్టోరీ షేర్ చేసుకుంటానండి. ఒక ఊళ్ళో ఒక భిక్షాటన చేసే ఆయన మార్నింగ్ లేసి భిక్ష ఎక్కడ దొరకలేదని చెప్పి దేవుణ్ణి తిడుతూ ఉంటాడు. అటువైపు వెళ్ళే రాజు ఆగి, ఎందుకు దేవుణ్ణి అలా తిడుతూ ఉన్నావు అంటే, మీరేమో రాజు, నేనేమో భిక్షాటన చేస్తే కానీ నా పూట గడవదు, మీకు నాకు ఇంత తేడా ఇచ్చాడు కదా ఆ దేవుడు, అందుకని తిడుతూ ఉన్నాను అని చెప్పి అంటాడు. సరే అయితే
నేను ఒక 5,00,000 ఇస్తాను, నీ చెయ్యి ఇస్తావా నాకు అని అడుగుతాడు. నా చెయ్యి ఇస్తే నేను ఎలా భిక్షాటన చేయాలి అని చెప్పి అంటాడనమాట. సరే ఒక 10,00,000 ఇస్తాను, నీ కాలు ఇస్తావా అని అంటాడు. కాలిస్తే నేను ఎలా నడవాలి అని చెప్పి అంటాడు. సరే ఒక 25,00,000 ఇస్తాను, నీ నాలుక ఇస్తావా అంటే, నేను ఎలా అడిగి భిక్షాటన చేసుకోవాలి, ఇంకొంతసేపు ఉంటే నా ప్రాణమే అడిగేటట్టున్నావు నువ్వు అని అన్నాడు. అప్పుడు ఆ రాజు, చూసావా ఇంత విలువ గల దేహాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, మరి పని చేసుకొని బతికితే నీకు ఆ డబ్బులు వస్తాయి కదా, లేకపోతే అమ్మేసుకుంటే నీకు మరిగిన్ని డబ్బులు వస్తాయి, ఎందుకు దేవుడిని అలా తిడుతూ ఉన్నావు, మనం కష్టపడి పని చేసుకోవడానికి దేవుడు చేతులు కాళ్ళు అన్నీ ఇచ్చాడు కదా, అవి కూడా లేని వాళ్ళు చాలామంది బతుకుతున్నారు అని చెప్పి అంటాడు. ఈ స్టోరీ ద్వారా నేనేం చెప్పదలుచుకున్నా అంటే, మనం పుట్టేటప్పుడు పేదరికంలో పుట్టొచ్చు, కానీ మనం చనిపోయేటప్పుడు మాత్రం పేదరికంలో చనిపోతే అది మన తప్పే అవుతుంది. స్టోరీ మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియోకి నాకు తెలిసింది ఏదో మీతో షేర్ చేసుకున్నాను, నేనేదో నీతి వాక్యాలు చెప్తున్నాను అని చెప్పి కాదు, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇక్కడ నేనైతే ఇంకా సండే కదండి, అందుకని చెప్పి పిల్లలు క్యారేజ్లు అన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట. ఆరేసి వెళ్ళిపోదాంలే, మనం వచ్చిన తలకే ఆరిపోతాయి అనుకున్నాను, కానీ ఇంకా వెళ్ళాం, కానీ చాలా పొద్దుపోయిందండి. ఎందుకు ఏమిటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోతే చూసేదానికి మీరు కూడా బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి ఇప్పుడిప్పుడే మన ఛానల్ గ్రోత్ అవుతుంది కాబట్టి, అంటే ఒక 7 మినిట్స్ 8 మినిట్స్ అలా వీడియో పెడదాము, మరి 15-16 మినిట్స్ కాకుండా అని అనుకుంటూ ఉన్నాను. ఈరోజు అయితే మైక్ పెట్టుకొని వాయిస్ ఓవర్ ఇచ్చానండి. మీకు వాయిస్ ఎలా అనిపించింది, రెగ్యులర్గా వీడియోస్లో ఎలా అనిపించింది, ఈరోజు ఎలా అనిపించింది, ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ గ్యాస్ మీద అయితే పొంగల్ పెట్టేశానండి. అది ఉడికే లోపు ఊరగాయ అయితే మొన్న పట్టాం కదా, అది కొంచెం ఆయిల్ తక్కువ అయిందనమాట. మేము కలిపేటప్పుడే పోయలేదు, ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పోసాను కదా, అది మేము 2 డేస్ ఇంట్లో లేము కాబట్టి బాగా ఇనికిపోయింది. ఇంక రాగానే మళ్ళీ ఆయిల్ అయితే కాసి మళ్ళీ ఊరగాయలు అయితే యాడ్ చేసాము. ఊరగాయ అనేది కొంచెం టేస్ట్ డిఫరెన్స్ అనిపించిందండి. ఇంతకుముందు మనకి సీజన్లో పడితే బాగుండింది ఊరగాయ, ఇప్పుడు సీజన్ కాదు కదా, మామిడికాయలు అంత టేస్ట్ ఉండవు కదా, అందుకని కొంచెం టేస్ట్ డిఫరెన్స్ అనిపించింది. ఇక్కడ నామాలు పెట్టుకొని దేవుడికి అయితే దీపారాధన చేసేస్తున్నాము. ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే రియల్ వాయిస్తో పెట్టేశాను, మా లోకం చేసింది, చూస్తూ ఉండండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, కొంచెంసేపు నవ్వుకోండి. గోయిందా అని చెప్పి కొట్టు పగులుతుంది. గోయిందా గోయిందా వెంకటరమణ గోవిందా గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోయిందా గోయిందా. ఇది కింద పెట్టి అనుకుంటా కొట్టు. గోయిందా 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 గోయిందా. ఇప్పుడు నేను కొడతామా, పగిలిపోయింది పోయింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోయిందా గోయిందా. వెంకటరమణ గోవిందా గోవిందా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోయిందా గోయిందా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోయిందా గోయిందా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోయిందా గోయిందా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక్కపోతే చెల్లి చేసుకున్నాము. పిండి దీపారాధన అయితే చేయలేదండి, ఇంకా గుండె చేయించుకోలేదు కాబట్టి ఇంక పిండి దీపారాధన వద్దని చెప్పారు. మేమైతే ఒక్కపోతే చెల్లి చేసుకున్నాము. టైం వచ్చేసి 10 అయింది. ఇంకా స్వామివారు ప్రసాదం తింటారని చెప్పి తలపేసి అయితే మేము ఒక 5 నిమిషాలు ఇలా బయటకు వచ్చుంటున్నాము. ఈ సంవత్సరంలో ఇది 4వసారి అన్నమాట వెళ్ళి రావడం. స్వామివారు ఈ సంవత్సరం 4 సార్లు మాకైతే దర్శనం ఇచ్చారు. ఇంకా మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ఇంకొక స్టెప్ ముందుకేస్తే మళ్ళీ అయితే వెళ్ళొస్తామన్నమాట. ఇప్పుడైతే లడ్డు అవి ఇంకా మా
మా అమ్మ వాళ్ళకి అలాగే కావలికి తీసుకెళ్ళి ఇవ్వాలి. కావలి నుంచి వచ్చేటప్పుడు టమాటా పచ్చడి తీసుకొస్తాము. వాళ్ళ నానమ్మని టమాటా పచ్చడి చేయమని చెప్పారనమాట. చేసుంటే తెచ్చుకుంటారు. తిరుపతిలో రూమ్లో చెప్పారు ఫోన్ చేసి. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి.